వ్యవసాయానికి సంబంధించి ఇప్పుడు నడుస్తున్నటువంటి హాట్ టాపిక్ వచ్చేసి యూరియా టైట్. వాస్తవానికి ఈ యూరియా కేవలం వ్యవసాయ సంబంధించినటువంటి అవసరాలకు కాకుండా ఇతర వ్యవహారాలన్నింటికీ కూడా ఈ యూరియాని ఉపయోగించడం వల్ల మనకు రైతులకు చేరవలసినటువంటి యూరియా టైట్ అవ్వడం జరిగింది. ఇది రైతులందరికీ తెలిసిన విషయం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి యూరియా లేకుండా పంటలు పండించలేమా అంటే 100% యూరియా బస్తాలు లేకుండా భూమి మీద ఉన్నటువంటి ఏ పంటనైనా కూడా మనం పండించవచ్చు. అది చాలా తేలిగ్గా మనం ఈ యూరియా బస్తాలని ఉపయోగించకుండానే పంటలను దిగుబడులు గతంతో పోలిస్తే ఇంకా మెరుగైన దిగుబడులు సాధించవచ్చని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి రైతు సోదరులు మనకు డిమాండ్ ఏర్పడినటువంటి ప్రోడక్ట్ని కొన్నప్పుడు మనకు ఖర్చు కూడా పెరగడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ఆలోచించి మన దగ్గర ఉన్నటువంటి ఈ ఎదురో ప్రొడక్ట్స్ని ఉపయోగించుకుని యూరియాని మనం రీప్లేస్ చేసుకుని మనం 100% దిగుబడులు సాధించవచ్చని తెలియజేస్తూ, కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క యూరియా గురించి ఎదురు చూసే ఆలోచనని మార్చుకుని కనుక వ్యవసాయ విధానాన్ని కనుక మనం మార్పు చేయగలిగితే గతానికంటే కూడా దిగుబడులు ఎక్కువగా సాధించవచ్చు. గతంతో పోలిస్తే ఖర్చు కూడా ఇంకొంచెం తగ్గుతుందనేసి మరి ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను.